ఆ లీలాదేవి దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు ప్రత్యక్షమైంది. అయ్యి ఎందుకమ్మ బాధపడతావు? బాధపడాల్సింది ఏముంది? నువ్వు జ్ఞానివి, కొద్దో గొప్ప వైరాగ్యం ఉన్నది నీకు. ఇటువంటి స్థితిలో నువ్వు సత్యాన్ని గురించి ఆలోచించాల్సింది పోయి ఇలా దుఃఖిస్తూ ఉన్నావే అని సరస్వతీదేవి అడిగినప్పుడు, ఇలా భర్త వియోగాన్ని తట్టుకోలేక నేను దుఃఖిస్తున్నాను అని చెప్పింది. చెప్పినప్పుడు, ఈ జన్మలో నువ్వు ఈ భర్తృ వియోగాన్ని చూస్తున్నావు, నీకు ఎన్ని జన్మలు వచ్చాయి? నీ జన్మలు ఇంకా పూర్తి కాకుండానే నీ భర్త వేరే జన్మలు తీసుకుని ఆ జన్మలో మళ్ళీ రాజయ్యి, మళ్ళీ ఇంకొక రకంగా ఏదో పెరిగి పెద్దవాడయ్యి, అతడి జన్మ అయిపోయి మళ్ళీ అతడు జన్మలు తీసుకుని ఇలా వాడి పరంపర వెళ్ళిపోతోంది. నీది ఇంకా ఇక్కడ 8 రోజులే, అక్కడ 800 రోజులు జరిగిపోయాయి. ఆ 800 రోజులు అయిన తర్వాత నువ్వు దుఃఖిస్తున్నావు. ఇప్పుడు 800 సంవత్సరాల తర్వాత మరి ఎవరిని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు? ఎవరిని గురించి బాధపడుతున్నావు? ఈ తత్వాన్ని గురించి నువ్వు ఆలోచించు అని చెప్తూ, 800 సంవత్సరాల ముందు జరుగుతున్న దాన్ని ఈరోజు ఇప్పుడే జరిగినట్టుగా ఎలా అనుకోగలుగుతోంది అంటే, ఇది కల్పితము, ఇది బుద్ధిలో కల్పన చేసుకున్నది అని తెలపటం కోసం, మాయాతత్వాన్ని తెలపడం కోసం, జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని తెలపడం కోసం, జగత్తు యొక్క భ్రమని తెలపడం కోసం ఆ వశిష్ఠుల వారు ఈ కథని చెప్తున్నారు. అలా చెప్తూ ఆ లీలాదేవిని సరస్వతి అమ్మవారు ధ్యానాకాశంలో ఎక్కడికి పిలుచుకెళ్ళింది అంటే, తన పూర్వజన్మకి తీసుకువెళ్ళింది. ఆ పూర్వజన్మలో ఆ గుడిసెలో ఉన్న ఆ వశిష్ఠుడి ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ ఆ వశిష్ఠుడు తన భర్త, ఆ వశిష్ఠుడి భార్య అరుంధతి తానే. ఆ అరుంధతే లీలగా పుట్టింది, కానీ ఆ విషయాన్ని తాను మర్చిపోయింది. ఇప్పుడు వచ్చి తన శరీరాన్ని తానే చూసుకుంటోంది. ఇది విచిత్రం. ఆ శక్తిని సరస్వతీదేవి ఇచ్చింది లీలాదేవికి. అలా వచ్చి చూసిన తరువాత అప్పుడు ఆ అమ్మవారి కృపతో లీలాదేవికి జ్ఞానం కలిగింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ ఇంకా 8 రోజులు కూడా పూర్తి కాలేదు, అప్పుడే నా జన్మలో 800 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎట్లా సాధ్యం ఇది? ఇక్కడ 8 రోజులైతే అక్కడ 8 రోజులే అవ్వాలి కదా, కానీ అలా కాలేదు. అక్కడ 800 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏ శరీరానికి ఆయా కాలాలు వేరే వేరేగా ఉంటాయి. ఏనుగు శరీరమే వేరే, చీమ శరీరమే వేరే, దోమ శరీరమే వేరే, మన మనుష్యుల శరీరమే వేరే. ఇలా వేరే వేరేగా నడిచిపోతోంది. కానీ ఈ జన్మలన్నీ కూడా మనకే వస్తున్నాయి. వీటిని చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఎలా సాధ్యం ఇది అని ఒక్కసారి నువ్వు మనస్సు పెట్టి ఆలోచన చెయ్యి అని ఆ సరస్వతీదేవి ఉపదేశం చేసినప్పుడు లీలాదేవికి జ్ఞానం కలిగింది. వచ్చారు, చూశారు, వెనక్కి ప్రయాణం చేసి వచ్చారు. 800 సంవత్సరాలు వెనక్కి ప్రయాణం చేసి వచ్చారు. వచ్చి తన భర్త, తాను అక్కడ ఆ శరీరాలు అవి లేవు, వాటి కోసం దుఃఖిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని వాళ్ళు చూశారు. ఇంకా 10 రోజులు కూడా కాలేదు, 8వ రోజు 9వ రోజులో ఉన్నారు వాళ్ళు. ఆ దృశ్యాన్ని చూసి, ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది, నేను పుట్టాను, నా భర్త పుట్టాడు, ఆయన రాజయ్యాడు, రాజయ్య ఆయన గతించాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం దుఃఖించాను నేను. మళ్ళీ నా పూర్వజన్మకు వచ్చి ఆ పూర్వజన్మలో భర్తను చూసుకున్నాను, ఆ పూర్వజన్మలో నేను ఎలా ఉన్నానో తెలుసుకున్నాను. ఓహో, ఇది చాలా విచిత్రంగా ఉందమ్మా. నీ కృప వల్ల, ఆ ధ్యానం వల్ల నేను జగత్తు భ్రమ అని కొద్దిగా తెలుసుకోగలుగుతున్నాను. ఎలా తెలిసింది అంటే అది చెప్తోంది. ఎలా తెలిసిందో ఆ విషయాన్ని లీలాదేవి చెప్తోంది. ఆ లీలాదేవి సరస్వతీదేవిని అడిగింది, నేను వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు నన్ను గుర్తించలేదే, అలా ఎందుకు గుర్తించలేదు అన్నప్పుడు, అప్పుడు నువ్వు ఇంకా సత్య సంకల్ప కాలేదు, అప్పుడు ఇంకా నీకు పూర్తిగా అద్వైత సిద్ధి రాలేదు, అందుకే నీ కోరిక పాలించలేదు. అక్కడ నువ్వు బాగా సాధన చేసి ఉంటే, నీకు బాగా దృఢంగా ఆ అద్వైతం సిద్ధించి ఉంటే,
ఆ యోగ సిద్ధి నీకు అయి ఉంటే, ద్వైతం నీలో నశించిపోయి ఉంటే, పూర్తిగా అజ్ఞానం పోయి ఉంటే, ఆ రోజు కూడా నీకు ఈ సిద్ధి కలిగేది. నువ్వు అప్పుడు సత్య సంకల్ప అయ్యి నిన్ను వాళ్ళు చూడగలిగేవాళ్ళు. అప్పటికింకా నీకు ఈ సిద్ధి రాలేదు కాబట్టి వారు నిన్ను చూడలేకపోయారు. కానీ ఇప్పుడు నీకు ఆ సిద్ధి వచ్చింది. నువ్వు అనుకున్నావు, నేను వీళ్ళని చూడాలి, వాళ్ళు కూడా నన్ను చూడాలి అని. నువ్వు సూక్ష్మమైన శరీరంతో ఉన్నావు, వాళ్ళు స్థూల శరీరంతో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు నిన్ను చూడగలిగారు. ఎలా అంటే నువ్వు అనుకున్నావు. నువ్వు అనుకుంటే ఎందుకు ఫలించింది అంటే నువ్వు సత్య సంకల్ప అయ్యావు. అదే ఇప్పుడు నువ్వు వెళ్ళు, మళ్ళీ ప్రయాణం చేసి 800 సంవత్సరాల ముందుకు ప్రయాణం చేసి వెళ్ళు, వాళ్ళందరూ నిన్ను గుర్తిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు సత్య సంకల్ప అయి ఉన్నావు అని సరస్వతీదేవి చెప్తుంది. అప్పుడు ఆ లీలాదేవికి విషయం అర్థమవుతుంది. ఓహో, ఇది కారణము. అందుకనే ఆ రోజు నన్ను వాళ్ళు చూడలేకపోయారు, ఈరోజు వీళ్ళు చూడగలుగుతున్నారు అని తెలుసుకుని తనకి సరస్వతీదేవి వల్ల కలిగిన ఆ జ్ఞానాన్ని తాను ఎలా చూస్తోంది ఈ ప్రపంచాన్ని అనేది ఆ లీలాదేవి మాటల్లో మనం తెలుసుకుందాం. ఇహైవ మందిరాకాశే పతిర్విప్రో మమాభవత్. అమ్మ, ఇప్పుడు నాకు తెలిసింది, నేను 800 సంవత్సరాలు అటు 800 సంవత్సరాలు ఇటు అటు ఇటు ఇటు అటు ప్రయాణం చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, ఇహ ఇవ ఇక్కడే ఈ మందిరాకాశంలోనే, ఈ వశిష్ఠుల వారి గుడిసె, ఈ గుడిసెలో మందిరం, లేదా ఆ పద్మరాజు గారి రాజభవనం, ఆ రాజభవనంలో మందిరం. ఎక్కడున్నారు వీళ్ళు? ఉన్నది రాజభవనంలోనే. శరీరం అక్కడే ఉంది లీలాదేవిది. శరీరం అక్కడే ఉండి వీళ్ళు ప్రయాణం చేసి ఆ పల్లెకి వచ్చారు. ఆ పల్లెలో ఆ గుడిసెలో ఉన్నారు, ఆ గుడిసెలో ఆ వశిష్ఠుడి ఇంట్లో ఉన్నారు. ఆ పల్లె, ఆ గుడిసె, ఆ వశిష్ఠుడి ఇల్లు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి అంటే పద్మరాజు ఇంట్లోనే ఉన్నాయి, మందిరాకాశంలోనే ఉన్నాయి. అక్కడ కాదు ఉన్నది, లీలాదేవి మనస్సులో ఉన్నాయి, లీలాదేవి చిత్తంలో ఉన్నాయి. ఆ రాజభవనం కూడా ఎక్కడ ఉంది? లీలాదేవి చిత్తంలో ఉంది. ఇదంతా మన ఇల్లు, మన పొలము, మన ఆస్తులు, మన బంధువులు, మన శత్రువులు, మన మిత్రులు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? మన మనస్సులో ఉన్నారు. ఒక రోజులోనే మిత్రులు శత్రువులు అయిపోతున్నారు, శత్రువులు మిత్రులు అయిపోతున్నారు. ఎలా? మనం అనుకుంటాం, లేదండి కొన్ని సంవత్సరాలు వాళ్ళతో మిత్రత్వం, కొన్ని సంవత్సరాలు వాళ్ళతో శత్రుత్వం, అందుకే వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు. కాదు, కొన్ని క్షణాల్లో మారిపోతున్నారు మిత్రులు శత్రువుల్లాగా. ఎలా? ఇదంతా మన మనస్సులో ఉంది. మనం ఎలా తీసుకుంటున్నాము దాన్ని అనే దాన్ని బట్టి ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఇహ ఇవ మందిరాకాశే, ఇక్కడే నేను ఈ మందిరంలో కూర్చుని ఉన్నాను కదా, నా భర్త ఎదురుగా అట్లా పడుకోబెట్టారు, పూలల్లో పడుకోబెట్టారు, నేను ఇక్కడ ఉన్నాను. మనం ఎక్కడికి వెళ్ళాం? మనస్సులోకి వెళ్ళాం, నా ధ్యానంలోకి వెళ్ళాం, నా చిత్తాకాశంలోకి వెళ్ళాం. అక్కడికి నువ్వు వచ్చావు, ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంది. నా చిత్తాకాశంలోకి నువ్వు ప్రవేశించావు. మన ఇద్దరం అక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నాకేం అర్థమైంది అంటే, ఇక్కడే ఇదంతా మనం చూస్తున్నదంతా ఇక్కడే. ఎక్కడ? ఈ మనస్సులోనే. ఆ మనస్సు ఎలా ఉంది? ఏమో, సుసూక్ష్మంగా ఉంది. అది ఎట్లా ఉందని ఎవరు చెప్తారు? ఎక్కడ ఉందని ఎవరు చెప్తారు? మనస్సు ఎక్కడ ఉందండి? ఆపరేషన్ చేస్తే, స్కాన్ చేస్తే, ఎక్స్రే చేస్తే కనిపిస్తుందా మనస్సు? ఎక్కడ ఉంది మనస్సు? మనం ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడల్లా మనస్సు ఉంది. అందుకనే మనస్సు మనము అంతే. కన్నడలో మన అంటారు, మనస్సుని మన అంటారు. మనం తెలుగులో మనము అంటాం. మనము అంటే రెండు అర్థాలు, ఒకటి మనస్సు, ఒకటి మనం అందరము అని. అంటే మనం అందరం ఎక్కడున్నాం? నాతో పాటుగా, మీతో పాటుగా అందరం ఎక్కడున్నాం? నా మనస్సులో. మీకు నేను ఎక్కడున్నాను? మీరందరూ ఎక్కడున్నారు? మీ మనస్సులో ఉన్నారు. అంటే ఇదంతా కలిపితే ఏక మనస్సే కదా. ఆ ఏకమైన మనస్సు ఎక్కడ ఉంది? ఆ బ్రహ్మలో ఉంది. అందుకనే ఆ మనస్సే ఈ ప్రపంచమంతా అని చెప్పారు. మనస్సే లేకపోతే మనకి ఏమున్నా కనిపించదు. మనస్సే ఉంటే ఏమి లేకపోయినా అన్నీ మనం ఊహిస్తాం, అన్నీ చూస్తాం. మనస్సు ఉంది, ఇక్కడ ఉన్నట్టుగా ఊహిస్తున్నాం. అది అనుభవానికి వస్తుంది రాదు తర్వాత విషయం. అది మహాత్ములు ఉన్నట్టుగా ఊహించి దాంతోనే కడుపు నింపుకుంటారు. ఆ శక్తి కూడా ఉంది వాళ్ళకి. ఎందుకు? ఊహ వచ్చినప్పుడు కడుపు ఎందుకు నింపుకోలేం అని అది ఒక సిద్ధి. అది మనకి రాకపోవచ్చు, అందుకనే తృప్తంగా ఆనందంగా ఉంటారు వాళ్ళు, ఆ తృప్తిలో ఉంటారు.
అలా నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఈ జగత్ భ్రమ అనేది ఎట్లా సాధ్యం? జగత్తుని భ్రమ అని, బ్రహ్మ సత్యం అని ఎట్లా చెప్తావు నువ్వు అంటే, ఇది నాకు అర్థమవుతుంది, అందుకే నువ్వు చూపించావు. అది ప్రధానం లీలాదేవి కథలో. సిద్ధి ప్రధానం కాదు ఇక్కడ. ముఖ్యమేమిటి అంటే జ్ఞాన సిద్ధి ప్రధానం. ఆ ఒక యోగంతో ఆ యోగ జ్ఞానాన్ని పొంది ఆ సిద్ధి ప్రధానం, కథ ముఖ్యం కాదు, కథ ప్రధానం కాదు. నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఇహైవ ఇక్కడే ఈ మందిరాకాశంలోనే, ఈ రాజభవనంలో ఉన్న ఈ మందిరం ఉందే, ఆ మందిరంలో పడుకోబెట్టారు ఆయన్ని. ఆ మందిరంలో తానుంది, తన బంధువులంతా ఉన్నారు. ఇక్కడ ఈ మందిరంలోనే పతిర్విప్రో మమాభవత్. మనం ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాం కదా, అక్కడే ఉన్నారు వాళ్ళు. ఉన్నారంటే ఉన్నారు, లేదు చూసి వచ్చారంటే ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. నా పూర్వజన్మ భర్త వశిష్ఠుల వారు ఎక్కడున్నారు అంటే, ఆయన ఇక్కడే ఉన్నారు. చూసి వచ్చాం కదా మనం. ఎక్కడికైనా వెళ్ళామా బస్సు వేసుకుని, కారు వేసుకుని? లేదు, ఇక్కడే ఉన్నాం. 2 శరీరాలు అక్కడే ఉన్నాయి. లీలాదేవి అక్కడే ఉంది, సరస్వతీదేవి అక్కడే ఉంది. కానీ ప్రయాణం అయితే చేసి వచ్చారు. ఇది విచిత్రం. అందుకనే నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఇక్కడే నా భర్త, పూర్వజన్మ భర్త, అది ఎన్ని జన్మల క్రితమో తెలియదు, ఆ పూర్వజన్మ భర్త వశిష్ఠుల వారు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆ వేద పండితుడు ఆయన ఇక్కడే ఉన్నాడు అని నాకు అర్థమైంది. ఇహ ఇవ సమృతో భూత్వా సంపన్నో వసుధాధిప. అది మాత్రమే కాదు, ఆయన ఇక్కడే మృతి చెందాడు, ఆయన ఇక్కడే మరణించి ఇక్కడే రాజయ్యాడు. ఆయన ఎక్కడో మరణించి మళ్ళీ ఎక్కడో పుట్టి ఎక్కడో రాజు అవ్వటం ఇదంతా కానే కాదు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం పోయి చూసి వచ్చాం కదా. చూసి రావాలంటే మనం మామూలుగా మాట్లాడుకునేది ఎట్లా చూసి వచ్చారంటే, పోయి మనం ఏదో ప్రయాణం చేసి ఇంత దూరం నడిచి ఇంత దూరం వెళ్ళి చూసి వచ్చాం. కానీ అటువంటిది ఏది లేదు. దాన్ని బట్టి నాకేం అర్థమవుతోంది అంటే, ఇక్కడే అదంతా జరిగింది. ఎక్కడ? ఈ మనస్సులోనే. ఎక్కడ జరుగుతోంది? ప్రపంచం అంతా మన మనస్సులోనే జరుగుతోంది, వేరే ఎక్కడ కాదు. అది నాకు అర్థమైంది. ఇక్కడే ఆయన మృతి చెంది ఇక్కడే రాజయ్యాడు, అది నాకు అర్థమైంది. మన అంతేకాదు, ఇహైవ తస్య సంసారే తస్మిన్ భూమండలాంతరే రాజధాని పురే తస్మిన్ పురంధ్రియస్మి వ్యవస్థిత. ఇక్కడే ఆయన రాజ్యం ఉంది. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు ఎక్కడ మృతి చెందాడు? ఇక్కడే మృతి చెందాడు. ఆయన ఎక్కడ రాజయ్యాడు? ఇక్కడే రాజయ్యాడు. ఆయన రాజ్యం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇక్కడే, నా మనస్సులోనే. ఇక్కడే రాజయ్యాడు ఆయన, ఇక్కడే ఆయన రాజధాని ఉంది. ఆయన ఆ రాజధానిలో ఇక్కడే నేను ఆయనకి రాణినయ్యాను. ఇక్కడే ఆయన నన్ను వివాహం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి రాలేదు. మనకు అర్థమయ్యేందుకోసం ఆ గతించిన తర్వాత జీవుడు ఎంత దూరం ప్రయాణం చేస్తాడు, ఎక్కడికి ప్రయాణం చేస్తాడు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వ్యవహార దృష్ట్యా అది సత్యమే, పారమార్థిక దృష్ట్యా అది సత్యం కాదు. ఏదో ఎక్కడో లోకం ఉంది అక్కడికి వెళ్తారు, ఇవన్నీ ఊరికే ఒక భ్రమ. ఇది అదంతా అట్లా అర్థమయ్యేందుకోసం, పిల్లల కోసమే చెప్పుకోవటం అంతే తప్పించి, ఇక్కడే మృతి, ఇక్కడే మరణము, ఇక్కడే జననము, అంతా ఇక్కడిక్కడే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? ఆ మనస్సులో. ఆ మనస్సు చాలా పరమాణువు కన్నా సూక్ష్మంగా ఉంది. కానీ అది లోకాలోక పర్వతాల్ని సృష్టి చేస్తుంది ఉన్న చోటే. అది మనస్సు యొక్క శక్తి, అది మనస్సు యొక్క బలం. అదే బలాన్ని మనం, ఓహో ఇది మనస్సే చేస్తోంది కాబట్టి, అయితే ఇది మనస్సు యొక్క అంత ఆట, ఇది మనస్సు చేసే ఒక భ్రమ అని మనం తెలుసుకుంటే బ్రహ్మ మనకు తెలియదా? ఇట్లా సాధ్యం లేదు. ఒకే చోట ఒక చిన్న అగ్గిపెట్టెలో ఏదో చీర ఈ కాలంలో తయారు చేసి ఒక షాలో ఒక చీరో పెట్టారు అంటే నమ్ముతాం. ఒక చీరని అట్లా ఫోల్డ్ చేసి పెడతారు తెలుసా? అంటే అది కట్టుకోగలరో లేదో నాకు తెలీదు, మొత్తానికి చెప్తారు అట్లా ఒక చీరని కూడా ఫోల్డ్ చేసి అగ్గిపెట్టెలో పెట్టచ్చు అని. అంతవరకు నమ్ముతాం. ఒక కారే ఫోల్డ్ చేసి పెట్టారంటే ఎట్లా నమ్ముతాం? ఒక ట్రైనే ఫోల్డ్ చేసి అగ్గిపెట్టెలో పెట్టారంటే ఎట్లా నమ్ముతాం? అది కూడా ఏదో పోనీ నమ్ముదాం, చేశారంటే ఓకే నమ్ముదాం. అలా కాదు, ఒక ఊరూరే ఫోల్డ్ చేసి పెట్టారంటే పోనీ అది కూడా నమ్ముదాం. ఒక దేశమే దాంట్లో అగ్గిపెట్టెలో పెట్టేశారంటే, ప్రపంచమే దాంట్లో పెట్టారంటే, బ్రహ్మాండమే దాంట్లో పెట్టారంటే, మొత్తం ఉన్న బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అగ్గిపెట్టెలో పెట్టారంటే ఎట్లా నమ్మేది?
నమ్మాలి, తప్పదు. ఎందుకు అంటే మనస్సు లేకపోతే ఏది లేదు కదా. మనస్సు లేకపోతే ఏది లేదు అంటే మనస్సే అన్నీ అనే కదా అర్థం. ఏది లేకపోతే ప్రపంచమే లేదో అదే మనస్సు, అదే ప్రపంచం అని కదా అర్థం. ఆ మనస్సే లేకపోతే ప్రపంచమే లేదు కదా. ప్రపంచం అంతా ఉంది, మనస్సు లేదు, ఏమిటి? అలా సాధ్యమే లేదు, ఉండేందుకు సాధ్యమే లేదు. మనస్సే ప్రపంచం అంటే అర్థం ఏమిటి? ఇది సాధ్యం లేని పని. ఇది అగ్గిపెట్టెలో బ్రహ్మాండాలు పెట్టడం సాధ్యం లేని పని అంటే అర్థం ఏమిటి? అగ్గిపెట్ట అబద్ధమే, ప్రపంచం అబద్ధమే అని కదా అర్థం. బుద్ధివంతుడు అట్లే కదా అర్థం చేసుకోవాల్సింది. పెట్టినట్టుగా ఊహించామంటే ఊహ అబద్ధమే కదా, కల్పన అబద్ధమే కదా, స్వప్నం అబద్ధమే కదా, కళ అబద్ధమే కదా, నిజం ఎట్లా అవుతుంది? అంతే, అదే చెప్తున్నారు అక్కడంతే. ఈ లాజిక్తో మనం ఆలోచిస్తే, ఈ దృష్ట్యా మనం చూస్తే తత్వం అర్థమవుతుంది. దీన్ని తత్వం అంటారు, బ్రహ్మతత్వం అంటారు. అది బ్రహ్మతత్వాన్ని అర్థం చేయించే ఒక విధానం. అట్లా బ్రహ్మతత్వం తెలిస్తే ఏమవుతుంది? బ్రహ్మ సత్యం అని తెలుస్తుంది. బ్రహ్మ సత్యాన్ని తెలుసుకోవటమే బ్రహ్మతత్వం, అంతే. అయితే నేనేమిటి అనే ప్రశ్న వస్తుంది. బ్రహ్మ సత్యం అయితే నేనేమిటి? నేనున్నాను కదా అంటే అట్లా కాదు, బ్రహ్మే నువ్వే బ్రహ్మ. బ్రహ్మ సత్యం ఒకటి, బ్రహ్మ వేరేగా ఉంది, నువ్వు అబద్ధమని కాదు. అద్దంలో చూసుకున్నట్టుగా చూడు బ్రహ్మని అని కాదు. నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు, కానీ నువ్వు అనుకుంటున్నావు నేను మనస్సు అని, నువ్వు అనుకుంటున్నావు నేను ప్రపంచము అని. ఈ రెండు అబద్ధాలే. నువ్వు బ్రహ్మ అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మనం పెరుగుతున్నాం. ఎక్కడో అధఃపాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళము అక్కడికి ఆ బ్రహ్మస్థాయికి మనల్ని తీసుకువెళ్ళే ఒక శాస్త్రం అది. అలా నాకు అర్థమైందమ్మా అని లీలాదేవి అంటూ, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే ఆయనకి మహారాణి అయ్యాను. ఆ వశిష్ఠుడు రాజుగా అయ్యాడు, నేను ఆ పద్మరాజుకి భార్యనయ్యాను. పురంధ్రియస్మి వ్యవస్థిత ఇహైవాంతఃపురే తస్మిన్ సమృతో మమ భూపతి. ఇక్కడే ఆ నా రాజు, ఆ నా భర్త ఇక్కడే మరణించాడు, అది నేను చూశాను. అక్కడ ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆ వశిష్ఠుడి ఇంటి నుంచి వచ్చారు. ఆ వశిష్ఠుడి ఇంటికి రాజప్రాసాదానికి మధ్యలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కాసేపు అటు చూసి ఇది నా జన్మే, కాసేపు ఇటు చూసి ఇది నా జన్మే. ఇద్దరు పిల్లలు అటు ఇటు కూర్చున్న, వీడు ఈమె ఈ కూతురు నా బిడ్డే, వీడు నా బిడ్డే అన్నట్టుగా మనం అటు ఇటు చూసి మాట్లాడతాం. అలా ఆ లీలాదేవి సరస్వతీదేవి మధ్యలో ఉండి ఇటు చూస్తే రాజజన్మ, ఇటు చూస్తే వశిష్ఠ జన్మ, ఈ రెండూ చూసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇవి రెండింటికి మధ్యలో ఎంత ఉందండి గ్యాపు? 800 సంవత్సరాలు ఉంది. ఈ 800 సంవత్సరాలు మనం మామూలు దృష్టితో చూడలేం, ధ్యాన దృష్టితో చూడగలరు. ధ్యాన దృష్టిలో ఆ దూరం ఉందే, ఆ దూరం అట్లా దగ్గరగా కనిపిస్తుంది. పైకి వెళ్ళి ఆ శాటిలైట్ నుంచి చూసినట్టుగా భూమి మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకు దేశం అంతా కనిపిస్తుంది. అట్లే మనం చూడగలమా ఈ దృష్టితో? లేదే. మహా అయితే 1 కిలోమీటరా 2 కిలోమీటర్లా చూస్తాం అంతే. అందుకని ఈ దృష్టి వెళ్ళదు. అందుకనే దానికి ధ్యాన దృష్టి కావాలి. ఆ ధ్యాన దృష్టితో చూసి అటు ఇటు చూసి మాట్లాడుతోంది ఆవిడ. ఇక్కడే ఈ మందిరాకాశంలోనే, ఈ మనస్సులోనే నా భర్త ఆ రాజు మరణించాడు. ఇహైవాంతఃపురాకాశే తస్మిన్నేవ పురే నృపః. మళ్ళీ ఇక్కడే, అది కూడా ఆవిడ తెలుసుకుంది. ఇప్పుడు ఆ గతించిన పద్మరాజు శరీరం ముందు కూర్చుని ఉంది ఆవిడ. కూర్చుని ధ్యానం చేసి ఆ జన్మకి వెళ్ళొచ్చింది, 800 సంవత్సరాల క్రితం జన్మకి వెళ్ళొచ్చింది. ఒక సినిమాలాగా అద్భుతం ఇది. ఇప్పుడు అక్కడ ఉండి అప్పుడే ఆ రాజుగారు పుట్టడం కూడా చూసింది ఆవిడ. అంటే ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళింది. 2 స్తంభాలే కనిపించాయి అప్పటి వరకు, ఇప్పుడు 3వ స్తంభం కనిపిస్తుంది. ఆ 3వ స్తంభంలో ఏం చూసింది ఆవిడ? రాజుగారు పుట్టడము చూసింది. ఆయన ఎదురుగానే ఉన్నాడు, శరీరం అక్కడే ఉంది, కానీ ఆయన పుట్టాడు. ఇదే ధ్యానంతో భవిష్యత్ దృష్టి. అందుకే మనం సద్గురువుల్ని ప్రార్థన చేస్తాం. నేనేం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా ఉంటుంది నా ఫ్యూచరు అడుగుతాం. ఆ ధ్యాన దృష్టితో వాళ్ళకి ఆ ఫ్యూచర్ కనిపించింది. సద్గురువు ఈ జన్మకి సంబంధించిన ఫ్యూచరే కాదు, రాబోయే జన్మల ఫ్యూచర్ కూడా చూసి నీకేది మంచిదో అది చెప్తాడు. అందుకనే సద్గురువుని పట్టుకునేది మనం.
లీలాదేవికి ఆ జన్మ, వచ్చిన జన్మ, ఇక్కడ మాట్లాడితే మనం లీలాదేవి విషయంలో మాట్లాడితే అది రాబోయే జన్మ, కానీ లీలాదేవి ధ్యానాకాశానికి వెళ్ళి చూస్తోంది కాబట్టి వచ్చిన జన్మ, అక్కడ ఆ జన్మను కూడా ఆవిడ చూసేసింది. చూసి ఈయన భర్త పద్మరాజు ఉన్నాడే, ఈయన మళ్ళీ రాజుగా పుట్టాడని చెప్తోంది ఆవిడ. అయిపోయిన దాన్ని, జరగబోయేదాన్ని అయిపోయినట్టుగా చెప్తోంది. పుట్టాడు, ఆయన ఇక్కడే పుట్టాడు. సంపన్నో వసుధా పీఠే నానాజన పదేశ్వర. ఈయన ఇక్కడ మళ్ళీ రాజయ్యి అక్కడ కూడా యుద్ధాలు చేసి గెలిచి చాలా గొప్ప చక్రవర్తి అయ్యాడు. సర్వార్జవ జవీభూత ఇహైవైవం వ్యవస్థిత. అంటే అక్కడ ఆ శరీరం క్రమక్రమంగా ఆయనకి శరీరాన్ని చాలించాల్సిన సమయం వచ్చి బ్రహ్మీభూతుడయ్యాడు ఇక్కడే. అంటే ఆయన మళ్ళీ మరణించటాన్ని కూడా ఆవిడ చూసింది. అస్మిన్నేవ గృహాకాశే సర్వా బ్రహ్మాండ భూమయ స్థితా సముద్గకే మన్యే యథాంత సర్షపోత్కరా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే, అమ్మా నువ్వు ఇంత లీల చేశావు, ఈ ధ్యానంలో నాకు ఇవన్నీ చూపించావు, దీన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటి అంటే, ఒక చిన్న భరణిలో ఆవగింజలు నింపితే ఎలా ఉంటుంది, ఎన్ని ఆవగింజలు అందులో పడతాయి, అలాగే ఈ మనస్సులో, ఈ మనస్సు అనే ఒక భరణిలో ఈ బ్రహ్మాండాలు అనే ఆవగింజల్ని పెట్టేశావు. నువ్వు పెట్టావా నేను పెట్టుకున్నానా తెలీదు, మొత్తానికి భరణిలో ఆవగింజల్లాగా ఈ సర్వ బ్రహ్మాండాలు మనస్సులో ఉన్నాయి, ఇక్కడే ఒకే చోటే. కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది ఆ శక్తితో వాళ్ళు, ఆ సిద్ధచారణులు లోకాలు అట్లా వెళ్ళి వస్తారు. వాళ్ళకి ఆ సంచారము, ఆ శక్తి ఉంది అంటే ఎట్లా అంటే దీన్ని తెలుసుకున్నారు, మనం తెలుసుకున్నాము, దాని వాళ్ళు అనుభవానికి తెచ్చుకున్నారు. అంటే ఒక ఆవగింజ నుంచి ఇంకో ఆవగింజకు వెళ్ళినట్టుగా అంత త్వరగా వాళ్ళు బ్రహ్మాండం నుంచి బ్రహ్మాండానికి వెళ్ళొస్తారు. ఆ వేరే లోకాల్లో ఉన్నారు, మనుషులు ఉన్నారు, వాళ్ళని ఏలియన్స్ అంటారు. ఆ ఏలియన్స్ను ఉన్నారా లేరా అని తెలుసుకోవటానికి, ఉన్నారనే నమ్మకము, వాళ్ళని చూసేందుకు ఇంకా 2500 సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు ఒక సైంటిస్ట్. మొన్న ఈ మధ్యనే పేపర్లో వచ్చింది, చదివారు లేదు మీరు తెలీదు. 2500 సంవత్సరాలు పడుతుందిట వాడిని ఉన్నాడు లేదు తెలుసుకుని చూడటానికి, వాడితో మాట్లాడటానికి. అంటే అంత రీసెర్చ్ చేయాల్సి ఉంది మనము అని. అదేం పెద్ద ఆశ్చర్యమైన విషయమేం కాదు అది. ఎందుకంటే ఇన్ని గ్రహగోళాలు ఉన్నప్పుడు, ఇన్ని గెలాక్సీలు ఉన్నప్పుడు, కొన్ని కోటాను కోట్ల మంది సూర్యులు ఉన్నారు తెలుసా ఈ బ్రహ్మాండంలో. కోటాను కోట్ల మంది, ఒకటి సూర్యుడు 2 సూర్యులు కాదు, కోట్ల సూర్యులు. ఆ కోట్ల సూర్యుల్లో మనకు ప్రధానమైన వాళ్ళు ద్వాదశాదిత్యులు. ఆ ద్వాదశాదిత్యులే ఈ మిగతా సూర్యులందరినీ కూడా నిలబెట్టారు అని మన శాస్త్రం చెప్తుంది. అందుకనే అన్ని కోట్ల మందికి నమస్కారం చేయలేం మనం. మిత్రరవి సూర్యభాను ఖగపూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమో నమః. ఆ 12 మందికి నమస్కారం. ఆ 12 సూర్యులు మనకు ప్రధానమైన వాళ్ళు. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు గోళాలు ఉన్నప్పుడు ఆ గోళాల్లో జీవులు లేకుండా ఉంటారా? ఉన్నారు. కానీ ఏమిటో మన అనుకూలం కోసమే భగవంతుడు అట్లా చేశాడో, మన అనుకూలం కోసమే మనం అట్లా కల్పన చేసుకున్నాము. మనకి ఇతర గోళాల్లో జనాలు కనిపించరు, జీవులు కనిపించరు. మనకి బ్యాక్టీరియా క్రిమికీటకాలే కనిపించవు. కనిపిస్తే మనం ఏమీ తినలేం, మనమేమి తాగలేం, మనం అసలు బతకలేం, మనం జీవనమే చేయలేం. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆ బ్యాక్టీరియా లోపలికి పోతూ ఉంటాయి, మనం వదులుతున్నప్పుడు బయటకు వస్తుంటాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఊపిరే తీసుకోలేం మనం. అమ్మో ఇది లోపలికి పోయి ఏం చేస్తుందో అని. అది చాలా అనుకూలమైంది మనకి, మన చుట్టూ ఉన్నాయి. ఆ సూక్ష్మమైనవి దానిలో చూసినప్పుడు మనకు తెలుస్తాయి, ఆ మైక్రోస్కోప్లో చూసినప్పుడు తెలుస్తాయి. అలాగే ఆ మైక్రోస్కోపిక్ దృష్టి ఇక్కడ లీలాదేవికి వచ్చింది. వచ్చి భవిష్యత్తుని చూసింది. చూసి ఇక్కడే ఆయన రాజయ్యాడు. అది నాకు ఇప్పుడు ఆలోచన చేస్తే ఏమనిపిస్తోంది అంటే, ఒక భరణిలో ఆవగింజాలాగా బ్రహ్మాండ భూమయ సరుషపోత్కరాహ, అట్లా ఆ భరణిలో ఆవగింజల్లాగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నా మనస్సులో ఉన్నాయి అని నాకు అర్థమైంది. ఇది తెలుసుకోవాల్సింది, ఇది చాలా ప్రధానమైంది.
మనస్సులోనే ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? మనస్సే అంతా అని కదా. అది నాకు అర్థమైంది. బుద్ధిమంతురాలు లీలాదేవి చూపించిన దృశ్యాన్ని బట్టి తెలుసుకోవాల్సింది తెలుసుకుంది. మనమైతే అమ్మో ఇన్నున్నాయా, ఇన్నుంటే మనం చేసేది ఏమిటి అని ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం సోంబేరులం. యోగానైనా బ్రహ్మాండంగా చేశారు మన నూజివీడి నుంచి వచ్చిన భక్తులు, చూసాం. మనం చూసి ఏమంటాం? అమ్మో చాలా బ్రహ్మాండంగా చేశారు, ఇలా మనం చేయలేము అంతే. చూసావు, బాగుందన్నావు, సాధన చేస్తే నువ్వు చేయగలవు. ఆ 74 ఏళ్ళ అమ్మ చేయలేదా? ఆమె పెరాలసిస్ వచ్చినప్పుడు చేయలేదా? ఆమె చేసింది. అమ్మో వాళ్ళైతే మహానుభావులు పెట్టి పుట్టారండి వాళ్ళు, అందుకనే చేస్తారు. ఇవన్నీ మనం చూడటానికే అంతే. ఎందుకు? సోంబేరితనం, ఆలస్యం. ఈ సోంబేరితనంతో ఏమవుతుంది అంటే మనం చేయలేం సాధన చేయలేకపోవటానికి ఏం మనం చెప్పే కారణం అంటే అది చాలా గొప్ప సాధన, అందుకే మనం చేయలేం. గొప్పదనేది ఏది లేదు. మనస్సు చేస్తే అన్నీ అందరికీ సిద్ధిస్తాయి. మనస్సు ఉండాలి. ఎవరికి ఏది సాధ్యం లేనిది లేదు ప్రపంచంలో, అన్నీ సాధ్యమే. అందుకనే మనం ఏ కోరిక అడిగినా కూడా భగవంతుడు తథాస్తు అంటాడు. ఏది అడిగినా కూడా సద్గురువు తథాస్తు అంటాడు. ఎట్లా సాధ్యం అండి? ఈ జన్మలో సాధ్యం కాకపోవచ్చు, కానీ జీవుడు నువ్వే కదా, ప్రయాణం నీదే కదా. ఏ జన్మలో సిద్ధిస్తుందో నీకు ఆయన తథాస్తు అన్నాడు కాబట్టి సిద్ధిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండు. అందుకనే నువ్వు కోరికలు కోరితే ఆయన తథాస్తు అంటాడు. ఆయన గుణం అది, ఆయన లక్షణం అది. తథాస్తు అనేది ఆయన గుణం. దేనికి నో తెలియదు ఆయనకి. కర్ణుడి దగ్గరికి వెళ్తే నో అనేవాడు కాదట, దానవీర శూర కర్ణ. కర్ణుడే అలా ఉంటే భగవంతుడు సద్గురువు ఎట్లా ఉంటారు? ఏది అడిగినా తథాస్తు అంటారు. తథాస్తు అన్నారు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే. అది మంచో చెడో నువ్వు అడిగావు కాబట్టి నువ్వు అది ఏదో జన్మలో నీకు జరిగి తీరుతుంది. అందుకని బీ కేర్ఫుల్ బిఫోర్ యు ఆస్క్. నువ్వు అడిగే ముందు జాగ్రత్తగా ఉండు, ఆలోచన చేసి అడుగు, ఇది నీకు నిజంగా కావాలా? నువ్వు అడిగావు, ఆయన తథాస్తు అన్నారు. ఈ జన్మలో కావాలి అని నువ్వు తెలివిగా అడిగినా కూడా ఆయన తథాస్తు అనేది ఆయన ఆలోచన చేసి ఆయన దూరదృష్టితో భవిష్యత్ దృష్టితోనే తథాస్తు అంటారు. నువ్వు ఈ జన్మలోనే అని అంటే ఒక చమత్కారమైన కథ చెప్తారు, తమాషగా, తెలుసా మీకు? ఏమిటి అంటే ఒక ఆయనకి శివుడు ప్రత్యక్షమయ్యాట. శివుడిని బాగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. చేసుకుంటే శివుడు అడిగాట, నాయన ఏం కావాలి నీకు అంటే, శివుడే వచ్చాడు కదా ఏం అడగాలి అంటే ఆలోచన చేశాడు, అటు ఇటు చూశాడు. ఆయనకు ఒక 61 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకి భార్య కనిపించింది పక్కనే, ఆవిడకి కూడా 60 ఏళ్ళు. వాడికి ఆవిడని చూసి అనిపించిందిట, ఈ భార్యను అప్పుడే పెళ్లి చేసుకుని 40 ఏళ్ళు అయింది, భార్యను మార్చేస్తే బాగుంటుంది. కాలం అట్లా, కలియుగం కదా, మరి భార్యను మార్చేస్తే బాగుంటుంది. చూడండి, అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని మనం ఒప్పుకోమది, భార్యను మార్చేస్తే బాగుంటుంది. శివుని అడిగాడు, ఏమిటి అంటే, నేను కాశీయాత్రకు వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చూసిన తర్వాత మార్చుకున్నాను. కాశీ వద్దు, గోవాకి వెళ్తాను నేను. గోవాకి కూడా ఈవిడనే తీసుకెళ్ళేదా ఏంటండి? అందుకనే నాకన్నా 30 సంవత్సరాల తక్కువ వయస్సు ఉన్న భార్య నాకు కావాలి అని. ఓహో, మంచి కోరిక, తథాస్తు, మాయమైపోయాడు. నెక్స్ట్ సీన్ ఏమైంది తెలుసా? ఈయన 90 ఏళ్ల వయస్సు వాడయ్యాడు. 30 ఏళ్ళు తక్కువగా కావాలన్నావు కదా, నీకు 90 ఏళ్ళు వచ్చే సరిపోయింది అంతే. ఆవిడ అట్లాగే ఉంది పక్కనే, 60 ఏళ్ళ భార్య, ఆవిడ అట్లాగే ఉంది. ఈయనకేమైంది? ఈయనకి 90 ఏళ్ళు వచ్చింది. మరి దేవుడితోనూ భగవంతుడితోనూ సద్గురువుతోనూ మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. 30 ఏళ్ళు తక్కువ వయస్సున్న భార్య కావాలి అన్నావు నువ్వు, అంతే, అయిపోయింది, తథాస్తు. ఇది మనం ఏదో చమత్కారంగా అడిగామని అనుకుంటాము, భగవంతుడికి మన చమత్కారాలని తెలుసు. అందుకనే జాగ్రత్తగా ఆలోచన చేసి, కోరిక వద్దు, కోరిక ఉంటే ఆలోచన చేసి అడగాలి. లేకపోతే మనం చిక్కుకుపోతాం, ఇరుక్కుపోతాం. మనమే అడిగాం కదా, మనమే అడిగాం కాబట్టి మనం అనుభవించి తీరాలి, తప్పదు. అలా ఆవిడ ఆ దృష్టిని చూసిన తర్వాత ఆవిడ తెలుసుకుంది ఏమిటి అంటే, ఒక డబ్బాలో, ఒక భరణిలో ఆవాల్లాగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఉన్నాయి అంటే ఎక్కడ? మనస్సులో ఉన్నాయి. ఇది సాధ్యం లేని పని. ఇది ఇంత చిన్న మనస్సులో ఇన్ని బ్రహ్మాండాలు ఎట్లా సాధ్యం అండి అంటే,
అవి లేవు కాబట్టి సాధ్యం, ఇది లేదు కాబట్టి సాధ్యం. లేనిది ఒకటి వచ్చింది, ఆ వచ్చినది లేని వాటిని ఎన్నిటినో సృష్టి చేసింది. అందుకని ఈ మనస్సుని తీసుకెళ్ళి బ్రహ్మలో కలిపేస్తే బ్రహ్మే మిగిలి ఉంటే ఇంకా మనస్సు అనేది లేదు కాబట్టి ఆ బ్రహ్మ సత్యము అనేది నీకు అనుభవానికి వస్తుంది. దాన్నే మనోలయము అంటారు. ఆ మనోలయానికి యోగం బాగా పనిచేస్తుంది, ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. అందుకనే యోగ సాధన చేయండి ఆయన అంటారు. సదా దూరమహం మన్యే తద్భర్తుర్మమ మండలం క్వచిత్ పార్శ్వే స్థితమిహ యథా పశ్యామి తత్కురు. నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఏదో దూరంగా ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదు, అదూరం చాలా దగ్గరగా ఇక్కడిక్కడే అన్నీ చూస్తుంది ఆవిడ. ఇలా అనుకుంటే ఊరికే అట్లా మనం ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ అని ఉంటుంది కదా, ఆ ఫాస్ట్ ఫార్వర్డ్లో 2 గంటలు 3 గంటలది ఆ కథ. ఆ కథని ఫార్వర్డ్ చేసామనుకోండి 2 గంటలు ముందుకు వెళ్ళిపోతుంది. ఈ పుస్తకం 1వ పేజీ నుంచి 100వ పేజీ దాకా ఒక్కొక్క పేజీ తిప్పాలంటే దానికి టైం పడుతుంది. అదే ఇట్లా 100 పేజీలు కలిపి ఒకసారి తిప్పేసామనుకోండి 100వ పేజీ దగ్గర ఉంటాం మనం. అట్లాగే ఆవిడ ఇటు చూస్తే ఈ జన్మ, ఇటు చూస్తే ఆ జన్మ, అటు చూస్తే అన్నీ ఒకే చోట చూస్తుంది ఆవిడ. ఏదో దూరంగా వెళ్ళి అక్కడికి కష్టపడి కాదు, అన్నీ అదూరం, ఇవి అన్నీ ఇక్కడిక్కడే కనిపిస్తున్నాయి నాకు చుట్టూ. చాలా ఆశ్చర్యంగా ఉంది. క్వచిత్ పార్శ్వే స్థితమిహ యథా పశ్యామి తత్కురు. ఇవన్నీ నేను చూస్తున్నాను, బాగుంది, కానీ దీంతో నేను తృప్తి పడటం లేదు. ఎందుకని అంటే ఈ విషయం నాకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పు. ఎలా ఇది సాధ్యం? అప్పుడేమో నేను లీలాదేవిగా శరీరంతోనే చూస్తున్నప్పుడు అసలు అక్కడ ఉన్న పదార్థాలను కూడా సరిగ్గా చూడలేకపోయాను నేను. మన వెనకాల ఉన్న పదార్థమే చూడలేం కదా. ఆ గురువింద గింజలాగా అంటారే, దానికి కింద పుండు, ఆ పుండునే చూడలేదు. అది గురువింద గింజలాగా మనుష్యులు అని చెప్తారు. మన వీపు ఏముందో తెలియదు మనకి. అందరి ముఖాలు చూస్తాం, అరే నీ వీపే నీకు తెలియదు, అందరి ముఖం చూసే యోగ్యత నీకు ఎక్కడ ఉంది? ముందు నీ వీపు నువ్వు చూసుకో. అంటే నీ వీపు మీద ఏదో అయింది, దాన్ని ముందు రిపేర్ చేసుకో. వాళ్ళ ముఖం మీద ఏముంది తర్వాత చేద్దువు. నువ్వు దాన్ని కవర్ చేసుకుని కప్పేసుకుని నాకేమీ కాలేదు అని వీళ్ళని వచ్చిపోయే వాళ్ళని ఎక్కిరిస్తే అది నీ అయోగ్యత. అది అందుకనే నాకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పు. అది ఆవిడ అడిగేది. నేను వీటన్నిటిని చూశాను, ఇది ఏమిటిది విచిత్రం, ఇది మనం ఎక్కడికి పోలేదు, ఎక్కడికి రాలేదు, కళ్ళు మూసుకున్నాము, ధ్యానానికి వెళ్ళాము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎట్లా సాధ్యం ఇది? ఇక్కడ ఇంద్రియాలు కూడా లేవు, కళ్ళు కూడా లేవు, ఇక్కడ మనస్సు, ఆ మనస్సుతోనే ఇవన్నీ చూసేసాం. అమ్మో చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, ఎలా సాధ్యమైంది ఇది నాకు చెప్పు అని ప్రార్థన చేసింది. అదే ఒక మంచి శిష్యుడి లక్షణం. అప్పుడు సరస్వతీదేవి చెప్తుంది, భూతలారుంధతి సుతే భర్తారస్తవ సంప్రతి త్రయో నామాథవా భూవన్ భావ శతసమ్మతా. ఓ భూలోక అరుంధతి, అరుంధతే మళ్ళీ లీలాదేవిగా పుట్టింది కదా. ఓ భూలోక అరుంధతి, భర్తారహ తవ సంప్రతి, నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి అని అడిగావు కదా ఆ భర్త దగ్గరికి. ఏ భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు నీ జన్మలు ఇట్లా మారుతూ వచ్చాయి, ఆయన కూడా అట్లా మారుతూ వచ్చాడు. ఆయన నీ భర్తగానే జన్మిస్తూ వచ్చాడు, నువ్వు ఆయన భార్యగానే జన్మిస్తూ వచ్చావు. ఇప్పుడు ఎంతోమంది భార్యలు, ఎంతోమంది భర్తలు. ఈ భార్యలందరూ నువ్వే, ఈ భర్తలందరూ నువ్వే. చెప్పు ఇప్పుడు ఏ భర్త దగ్గరికి వెళ్ళాలి నువ్వు? ఏ జన్మలో ఏ భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నావు చెప్పు, అక్కడికి నిన్ను తీసుకువెళ్తాను. అక్కడికి నువ్వు ఆ శరీరంతోనే వెళ్తావు. నిన్ను ఆయన గుర్తిస్తాడు, ఆ శక్తి నీకు కలుగుతుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు సిద్ధి కలిగింది కాబట్టి. త్రయోనామాథవా భువన్. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నీకు కనిపిస్తున్నారు కదా వశిష్ఠుడు, ఈ పద్మరాజు, ఆ భవిష్యత్తు, ఆ భర్త, ముగ్గురు, 3 శరీరాలు నీకు కనిపిస్తున్నాయి. ముగ్గురు నువ్వు అక్కడే ఉన్నావు. నీ 3 శరీరాలు, ఒక శరీరం పోయింది, అదే చెప్తుంది ఆవిడ. బహవః శతసమ్మత. ఇలా మనం చూస్తూ పోతే వందలాది మంది భార్యలు, వందలాది మంది భర్తలు. అట్లా నువ్వు వందలాది భార్యలుగా నువ్వు జన్మించావు, వందలాది మంది భర్తలుగా నీ భర్త జన్మించాడు. శతసమ్మత
ముగ్గురు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తున్నారు. నేదీయసాం త్రయాణాంతు ద్విజస్తే భస్మతాంగత. ఆ ముగ్గురిలో ఒక ఆయన భస్మం అయిపోయాడు. ఆయన శరీరాన్ని దహనం చేసేసారు, అయిపోయింది. ఇక దానిని నువ్వు చూడలేవు. రాజా మాల్యాంతరగత సంస్థితోంతః పురేషవ. ఇక ఈ కనిపిస్తున్న భర్త ఉన్నాడే, ఈయన మృతి చెందాడు. ఈయన శరీరాన్ని ఇప్పుడు ఈ పూలల్లో పడుకోబెట్టారు. ఇది నువ్వు చూస్తున్నావు, ఇక్కడే మనం ఉన్నాం. కళ్ళు తెరిచి లేదు ఆవిడ, అక్కడ జరుగుతున్న కథ కాబట్టి ఆవిడ అట్లా చెప్పింది. ఇక సంసార మండలే హ్యస్మిన్ తృతీయో వసుధాధిప. ఈ రెండు అయిపోయాయి కదా. నువ్వు ఒక భవిష్యత్ జన్మని కూడా చూసావు. అక్కడ ఆ జన్మలో మళ్ళీ ఈయన ఈ పద్మరాజు నీ భర్త రాజుగా పుట్టి ఉన్నాడు, పుట్టేశాడు, అయిపోయింది. భవిష్యత్తును చూపిస్తోంది ఆవిడ. పుట్టాడు, రాజుగా పుట్టాడు. ఏంటక్కడ మహాసంసార జలధిపతితో భ్రమమాగత. అక్కడ మహాసంసార సాగరంలో పడిపోయి ఉన్నాడు. ఆయన తెలియదు, ఆ విషయం ఆయనకు తెలియదు. జన్మించాడు, రాజయ్యాడు, సంసార సాగరంలో పడిపోయి ఉన్నాడు. ఈదుతున్నాడు, అక్కడ తాపత్రయపడుతున్నాడు. భోగ కల్లోల కలన వికలో మలచేతన. సంసార సముద్ర తరంగాలైన భోగ సమూహాలలో పడి అతడు చెడిపోయాడు. వాడికి తెలియదు ఆ విషయం. అలా ఆ స్థితిలో ఉన్నాడు. జాడ్య జర్జర చిద్వృత్తి సంసారాంబోధి కచ్చప. అతడి తెలివి చెడింది, అంటే వాడికి బుద్ధి లేదు ఇప్పుడు. బుద్ధి అంటే వ్యవహార దృష్టి కాదు, ఆధ్యాత్మిక దృష్టి. ఆధ్యాత్మిక బుద్ధి లేదు వాడికి. బుద్ధి చెడింది, కాలుష్యం అయిపోయింది. చిద్వృత్తి తమస్సులో జీర్ణమైపోయింది. చిద్వృత్తి అంటే జ్ఞానం, జ్ఞానాన్ని కలిగించే వృత్తి. అది తమస్సులో అంటే అంధకారంలో, తమో గుణంలో పడిపోయింది, జీర్ణమైపోయింది. ఆ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. చిత్రాణి రాజకార్యాణి కురువన్నప్యాకులాన్యపి. అతడు సంసార సముద్రానికి తాబేలైపోయాడు. సముద్రంలో ఈత కొట్టే తాబేల్లాగా అటు ఇటు ఇటు అటు ఈత కొడుతున్నాడు సంసార సాగరంలో. ఆ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు నీ భర్త. ఎక్కడో లోతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు, దాని నుంచి బయటికి రావడం తెలుసుకోలేకపోతున్నాడు. చిత్ర విచిత్రాలైన రాజ్య కార్యాలలో చిక్కుకుపోయి ఉన్నాడు. సుప్తస్థితో జడతయా న జాగర్తి భవభ్రమే. తమస్సులో మునిగిపోయి భవభ్రమ నుండి మేల్కోవటం లేదు. భవభ్రమ అంటే సంసార భ్రమ అని. ఆ సంసార భ్రమలో పడిపోయి, అందరం అట్లాగే ఉంటాం కదా, ఆ సంసార భ్రమ. దానివల్లే మనకి భగవంతుడి స్మరణ రాదు. ఆ స్మరణ రాకపోవటమే ఒక గొప్ప శాపం మనకి. అలా భవభ్రమలో చిక్కుకుపోయి ఉన్నాడు. అక్కడే పడుకుని ఉండిపోయాడు, అక్కడ మేల్కోవటం లేదు వాడు. ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. నేనే రాజుని అనుకుంటున్నాడు, నేనే భోగిని అనుకుంటున్నాడు, నేనే సిద్ధుణ్ణి అనుకుంటున్నాడు, నేనే సుఖవంతుణ్ణి అనుకుంటున్నాడు. ఇత్యనర్థ మహారజ్వ వలితో వశతాంగత. ఇలా అనర్థాలు అనే మహా పెద్ద ఒక రజ్జు, ఒక పెద్ద తాడు వాడిని చుట్టేసింది. చుట్టేసి కట్టేసి వాడిని అటు ఇటు లాగుతోంది. వాడు అవశుడైపోయాడు, వాడి వశంలో వాడు లేడు. ఆ మహారజ్జువుకి వశుడైపోయి అక్కడ చిక్కుకుపోయి ఉన్నాడు. తత్కస్యవద భర్తుస్త్వాం సమీపం వరవర్ణిని. అక్కడ ఇవన్నీ చెప్పాను కదా, ఈ జన్మలన్నీ కూడా. ఇక్కడ ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావు, ఏ జన్మలో ఎవరిని చూడాలి అనుకుంటున్నావు నువ్వు, ఇది నాకు చెప్పు. చెప్పినప్పుడు వాత్యా వనాంతరం గంధలేఖామివ వనాన్నయే. ఆ అరణ్యంలో ఆ గాలి వచ్చి సుగంధాన్ని మోసుకుపోయి ఇంకొక చోటికి తీసుకువెళ్ళినట్టుగా నిన్ను అట్లా అంత సులభంగా తీసుకెళ్తాను అక్కడికి. ఏ జన్మకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఆ జన్మకి నిన్ను తీసుకువెళ్తాను. ఎన్నెన్నో జన్మలు గడిచిపోయాయి కదా, ఏ జన్మకి వెళ్ళాలో చెప్పు, ఆ జన్మని నీకు చూపిస్తాను. అవన్నీ జన్మలు చూస్తే తట్టుకోగలమా మనం? మన జన్మే కాదు, ఊరికే అట్లా మనకు తెలిసినా చాలు వీళ్ళు మన బంధువులు అని తట్టుకోలేము మనం. దానికి ఒక సిద్ధి కావాలి. ఆ సిద్ధి వచ్చినప్పుడే ఆ శక్తి వస్తుంది. ఎందుకంటే అది మన స్థితి కాదు. అది అన్ని జంతువులతోనూ, అన్ని ప్రాణులతోనూ, అన్ని క్రిమి కీటకాలతోనూ, అందరితోనూ మనకి సంబంధం ఉంది, ఏదో రకంగా సంబంధం ఉంది. కానీ ఆ సంబంధాన్ని ఒక లిమిట్ చేసుకున్నాం మనం. ఎందుకు అంటే అంత సంబంధాన్ని మనం భరించను లేము, మనకి తెలియదు. అది దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో తెలియదు. అది ఒక గొప్ప సాధన. అది చిన్న విషయమా? అది వసుధైక కుటుంబకం అనేది ఒక చిన్న సాధన. వసుధ సమస్త ప్రపంచము కూడా ఒకే కుటుంబము అనే భావన చేయటం చిన్న విషయమా? అది ఓహో, చాలా దానికి
ధైర్యం కావాలి దానికి, ఎంతో సిద్ధి కావాలి దానికి. అలా ఎవరి దగ్గరికి నేను తీసుకెళ్ళాలో నువ్వు చెప్తే ఆ గాలి గంధాన్ని తీసుకెళ్ళినట్టుగా నేను తీసుకువెళ్తాను. అన్య ఏవహి సంసార సోన్యో బ్రహ్మాండ మండప. గుర్తుపెట్టుకో, ఎందుకు ఈ మాట అంటున్నాను నీకు అంటే, ఇది నువ్వు చూస్తున్న ఈ సంసారం ఉందే, ఈ ప్రపంచం ఉందే, ఇదే వేరే. అన్యోహి బ్రహ్మాండ, అక్కడ మనం వెళ్ళాల్సిన బ్రహ్మాండం అది వేరే. అది అన్యో బ్రహ్మాండ మండప, అక్కడికి మనం వెళ్ళాలి, అక్కడికి ప్రయాణం చేయాలి. అది అన్యా ఏవ తథావత్సే వ్యవహార పరంపరా, అక్కడ ఉండే వ్యవహారాలు వేరే, అక్కడ ఉండే విషయాలు వేరే, అక్కడ ఉన్న జనాలు వేరే. అవన్నీ నీకు ఇప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం దానికి ఒక విధానం, దానికి ఒక వ్యవహారం వేరేగా ఉంది. సంసార మండలానీహ తాని పార్శ్వే స్థితాన్యపి దూరం యోజన కోటీనాం కోటయస్తేష్విహాంతరం. ఇక్కడ నీకు ఈ సంసార మండపాలన్నీ కూడా ఒకే చోట ఒక భరణిలో ఉన్న ఆవాల్లాగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఒక బ్రహ్మాండం నుంచి ఇంకో బ్రహ్మాండానికి వెళ్ళాలంటే ఏం చిన్న విషయమా? సాధారణమైన పని అనుకుంటున్నావా? అది కాదు. ఎందుకని అంటే దూరం యోజన కోటీనాం, ఎన్నెన్నో కోట్ల యోజనాల దూరం. అంటే ఆ రోజే చెప్పారు సూర్యుడికి ఎంత దూరము, సూర్యుడి నుంచి ఇంకో గ్రహానికి ఎంత దూరము, ఈ గ్రహానికి ఎంతెంత దూరాలు ఉన్నాయి, ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు. కానీ ఆ లెక్క మనం అర్థం చేసుకోలేక అటు ఇటుగా చెప్పుకుంటున్నాం ఈ కాలంలో. ఎలా చెప్పారు వాళ్ళు, అది మాత్రం ఎవరికి ఊహకి అందంది. అది ఆ కాలంలో ఏ రకమైన మిషన్లు లేవని మనం అనుకుంటున్నాం. వాళ్ళకి ఏ మిషన్తోనూ పని లేదు, వాళ్ళకి తపస్సే మిషను. ఆ తపస్సుతోనే అంత బ్రహ్మాండమైన విషయాలు మనకి చెప్పారు. అక్కడ ఒక్కొక్క బ్రహ్మాండానికి ఇంతింత దూరం ఉంది కాబట్టి ఆకాశమాత్రమే తేషామిదం పశ్య వపుః పునః మేరుమందర కోటీనాం కోటయస్తేష్వస్థితా. జ్ఞాన దృష్టిలో ఇవి ఆకాశ స్వరూపాలు మాత్రమే అయి ఉన్నాయి. వీటిలోనే కోటాను కోట్ల మేరుమందర పర్వతాలు ఉన్నాయి. ఇవిగో వాటన్నిటినీ చూడు. ఇప్పుడు చూడగలవు నువ్వు. అక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం దానికి కొంచెం సమయం పడుతుంది. చూడు, అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు చూడు, అన్నీ చూసింది కదా ఆవిడ. మనం అనుకున్నాం కదా, ఒక జన్మలే ఆవిడ కంటి ముందు అట్లా కనిపిస్తున్నాయి. నీకు ఏ క్యాసెట్ కావాలి అని అడిగినట్టుగా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ పదార్థాలు ఏ పదార్థం కావాలి అని అడిగినట్టుగా ఆవిడ అడుగుతోంది. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం దానికి ఒక విధానం ఉంది. ఎందుకంటే ఆ వ్యవహారం వేరే, ఆ కథ వేరే. వాటికి నిన్ను నువ్వు ట్యూన్ చేసుకోవాలి, అప్పుడే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళగలను. వాటన్నిటినీ చూడు. కానీ జ్ఞాన దృష్టితో చూస్తే మాత్రం ఇవన్నీ కేవల ఆకాశ స్వరూపాలంత. ఆకాశ స్వరూపం అంటే బ్రహ్మస్వరూపం అంత. బ్రహ్మ తప్పించి వేరే లేవు. ఆ భావనతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తున్నాయి, లేకపోతే కనిపించేవి కావు. పరమాణౌ సర్గవర్గానిరర్గలం మహాచితే స్ఫురంత్యర్క రుచివత్రసరేణవ. ఇప్పుడు అక్కడ ఒక లైట్ బీమ్ పడుతోంది చూసారా కిటికీ దగ్గర. ఆ సూర్యరశ్మి బీమ్ అది. ఆ బీమ్ అంటే ఒక స్తంభంలాగా, ఒక దండంలాగా, సూర్యదండము, రశ్మి దండము అంటారు దాన్ని. ప్రొద్దున పూట అది పడుతూ ఉంటుంది, మన కిటికీ నుంచి, మన తలుపు నుంచి అది పడుతూ ఉంటుంది. దానిలో ఎన్ని పరమాణువుల్లాగా చిన్న చిన్నవి ఏవో ఆ పార్టికల్స్ అన్నీ ఎగురుతూ అట్లా గాలికి తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎండ పోగానే అవన్నీ కనిపించవు. ఎక్కడి నుంచో వచ్చాయి, ఎక్కడికి పోయాయి తెలియదు మనకి. ఆ ఎండలో అవి కనిపిస్తున్నాయి. అలాగే సూర్యకిరణాలలో ఎన్నో త్రసరేణువులు పుట్టినట్టు కనిపించినట్టుగా ఆ మహా చైతన్య స్వరూపం నుండే ప్రతి పరమాణువులోనూ సృష్టి సమూహాలు వికసిస్తూ ఉన్నాయి. ప్రతి పరమాణువులోనూ కొన్ని కోట్ల బ్రహ్మాండాలు. ఇది విచిత్రం. దాన్నే దేవకణము అని ఈ కాలంలో వెతుకుతున్నారు. అది ఒకటి కాదు, అవి కోటాను కోట్లు. ఆ పరమాణువులే కోటాను కోట్లుగా ఉంటే ఇంకా ఎన్ని బ్రహ్మాండాలు, ఎన్ని కథ. ఆ పరమాణువులో ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. ఎట్లా సాధ్యం? ఇది సూక్ష్మంలో ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే అదే మనకి అర్థమవుతుంది. దాంతోనే ఆ పరమాణువులోనే ఇవన్నీ ఉన్నాయి అంటే అది మనస్సు కల్పించినది అని మనకు అర్థమవుతుంది. అది మనం తెలుసుకోవాలి. మహారంభ గురూణ్యేవమపి బ్రహ్మాండకాని తులయా ధానకా మాత్రమపి తాని భవంతినో. అసలైన విషయం ఇప్పుడు చెప్తున్నాను, విను. ఏమిటది?
ఈ బ్రహ్మాండ సమూహాల సృష్టి ఎంతో కష్టమైనది, గొప్పది అయినప్పటికీ కూడా ఇదేం చిన్న విషయమా? ఈ బ్రహ్మాండాలని సృష్టి చేయటం అనేది ఎంతో కష్టమైన పని. ఇది ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అటువంటిది ఈ బ్రహ్మాండాలన్నీ ఏమిటి ఊరికే వచ్చాయి? ఇవన్నీ ఎంత కష్టమైన పని ఇది, ఎంత గొప్పది ఇది. ఈ బ్రహ్మాండాలు ఇట్లా సృష్టి చేసిన వాడు భగవంతుడు ఇంకెంత గొప్పవాడు అని కదా మనం చూస్తాం. అలా ఆ దృష్టి మనం భక్తిగా చూసినప్పటికీ కూడా, జ్ఞాన దృష్టితో మనం చూస్తే, పరమార్థ దృష్టితో దీన్ని చూస్తే ఇవి మర్రి గింజతో అయినా కూడా సమానం కావు. ఇవన్నీ ఆ బ్రహ్మ దృష్టితో మనం చూస్తే ఈ బ్రహ్మాండాలన్నీ కలిపినా కూడా ఒక చిన్న మర్రి గింజ, ఒక విత్తనం అంతా కూడా సమానం కాదు. నువ్వు ఎన్నెన్ని ఊహించి ఎన్నెన్ని కోట్లాను కోట్ల బ్రహ్మాండాలు చెప్తావో చెప్పు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఒక చిన్న మర్రి గింజలో ఉన్నట్టుగా ఉన్నాయి అంతే. అది ఆ బ్రహ్మకి. ఇటువంటి మర్రి గింజలు అంటే ఈ బ్రహ్మాండాలు కలిగిన మర్రి గింజలు ఎన్ని కలుపుతావో అన్నీ కలుపు, ఇవన్నీ కలిపి ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ ఇంకొక మర్రి గింజలో ఉన్నాయి. అట్లా ఇవన్నీ ఎన్నెన్ని ఊహిస్తావో అన్నీ ఊహించి తీసుకువెళ్ళి ఒక ఫలంలో పెడితే ఆ ఫలం ఔదుంబరము అని దత్తతత్వంలో చెప్పారు. ఔదుంబరానికి దాన్ని ఏమంటారు? మేడి పండు చూడ మేలిమై ఉండు. మేడి పండుని ఇట్లా తీస్తే దానిలో ఇంకా గింజలు చాలా ఉంటాయి కదా. ఇట్లా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా బ్రహ్మలో ఉన్నాయి. బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మ ఎక్కడ ఉండడు, అంతటా ఉన్నాడు. ఆయన లేనిది ఏదీ లేదు. అది తెలిపేందుకోసం బయట మాత్రం ఏమి ఎట్లా ఉంటుంది ఔదుంబరం చెట్టు. దాన్ని మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ భావన చేయాలి అని గురుచరిత్రలో చెప్పారు. బ్రహ్మాండానికే ప్రదక్షిణ చేస్తున్నా అంటే దాంట్లో 18 శక్తి పీఠాలు, దాంట్లో 12 జ్యోతిర్లింగాలు, దాంట్లో 108 క్షేత్రాలు, దాంట్లో 50 పీఠాలు అన్నీ వచ్చేసాయి కదా. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండానికి ప్రదక్షిణ చేస్తున్న ఫలం. 3 సార్లు ఔదుంబరాన్ని అట్లా చుడితే బ్రహ్మాండానికి 3 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలం వస్తుంది. ఒకసారి దాన్ని ఇట్లా ముట్టామంటే ఔదుంబరాన్ని దత్త అనుకుంటూ ఔదుంబర దిగంబర అనుకుంటూ సమస్త బ్రహ్మాండాలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో, పుణ్య నదీ జలాల్లో, సముద్రాల్లో స్నానం చేసిన ఫలం నీకు వస్తుంది. ఆ భావన నీలో ఉండాలి. ఇదే పిచ్చి మాట అంటే పిచ్చి మాట అంతే. ఆ భావన నీలో ఉంటే అది ఆ ఫలం నీకు వచ్చి తీరుతుంది. ఇది దత్త సంప్రదాయంలో ప్రధానమైనది ఔదుంబరం. ఔదుంబర కల్పవృక్ష అంటారు కదా. అలా ఇది ఒక మరిగింజతో సమానం కాదు. మనం ఈ బ్రహ్మాండాలు ఓహో ఆహా అని చూస్తూ ఉంటే దత్తుడు ఒక చిన్న ఆ మేడి పండులాగా చూస్తాడంతే. మనకి ఓహో ఆహా అనేవి ఆయనకి ఒక మేడి పండులాగా అంతే. ఎందుకు? ఆయన బ్రహ్మస్వరూపంగా ఉన్నాడు, బ్రహ్మే తానై ఉన్నాడు కాబట్టి. అది అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలేమ్మా. నానారత్నామలోద్యోతో వనవద్భాతి ఖేయథ పృథ్వ్యాది భూతరహిత జగచ్చిద్భాతి చింతయ. ఎన్నో విధాలైన రత్నకిరణాలు ఆకాశంలో అరణ్యంలాగా కనిపించినట్టుగా ఈ జగత్తు కూడా మాయ వల్ల ఈ విధంగా కనిపిస్తోంది. నక్షత్రాలు మనం చూసేవి ఎన్ని నక్షత్రాలు లెక్క పెడదామంటే మనం 100 లెక్క పెట్టేలోగా ఇంకొక 200 రెడీగా ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడా లెక్క పెడతాం మనం? అట్లాగే సముద్ర తీరంలో ఆ రేణువులు ఎట్లా లెక్క పెడతాం మనం? అలా ఉన్నాయి ఈ బ్రహ్మాండాలు. లోకాలు కాదు, బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి బ్రహ్మాండాలు. ఆ నక్షత్రాలలాగా ఒక అరణ్యం, నక్షత్ర అరణ్యం. అట్లాగే ఈ బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి. ఈ జగత్తు కూడా మాయ వల్ల ఈ విధంగా కనిపిస్తోంది. జ్ఞాన చింతతో కనుక చూస్తే ఈ భూమి మొదలైనవన్నీ కూడా శూన్యంగా కనిపిస్తాయి, అంటే అసత్యమని తెలుస్తుంది అని అర్థం. అప్పుడు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎక్కడికి పోతాయి? మన మనస్సులోకే పోతాయి. మన మనస్సుకి పోయిన తర్వాత మన మనస్సు ఎక్కడికి పోతుంది? అది పోయి బ్రహ్మలోకి చేరుతుంది. బ్రహ్మలో చేరిన తర్వాత ఇంక బ్రహ్మ ఎక్కడికి చేరడు. బ్రహ్మ ఉన్నదే ఒకటి సత్యం కాబట్టి ఆ సత్యస్థితిలో మనం ఉంటాం. కచతి జ్ఞప్తిరేవేదం జగదిత్యాదినాత్మని నతు పృథ్వ్యాది సంపన్నం సర్గాదావేవ కించన. భ్రాంతి వల్లనే ఈ ఆత్మయందు జగత్తు స్ఫురిస్తోంది. మరి ఉన్నది ఒకటే సత్యమైతే ఇవన్నీ ఎట్లా వచ్చాయి అంటే భ్రాంతి వల్ల వచ్చాయి. భ్రమ అనేది ఏదైనా చేయగలదు, దానికి అటువంటి శక్తి ఉంది. మాయా అంటే అది ఏదైనా చేయగలదు, దాని ఇష్టం. ఊహ, కల్పన దాని ఇష్టం. అది దానికి ఏం అనిపిస్తుందో అట్లా చేస్తుంది. అది కోతి కదా, అటుగెంతి ఇటుగెంతి, అట్లా మనస్సు దాని ఇష్టం.
ఆ భ్రాంతి వల్ల ఈ జగత్తులన్నీ కూడా అక్కడ ఆ ఆత్మలోనే స్ఫురిస్తూ ఉన్నాయి, స్ఫురణకు వస్తున్నాయి. మరి లేని వాటిని స్ఫురింపజేసుకోవటం ఎందుకు? దానివల్ల ఏమిటి ఉపయోగం? లేని వాటిని నువ్వు మనస్సులో సృష్టించుకుని వాటిని అనుభవించి ఆ తాపత్రయాలు, ఆ దుఃఖాలు బదులు ఉన్నదాని గురించి ఆలోచన చేస్తే సరిపోలేదా అనేది తత్వం, అనేది శాస్త్రం. అలా ఆత్మయందు జగత్తు స్ఫురిస్తోంది. వాస్తవానికి సృష్టి ప్రారంభంలో పృథ్వీ మొదలైన భూతాలతో కూడిన పదార్థమే లేదు. అందుకనే ఆ ఉత్పత్తి ప్రకరణం ప్రారంభంలో ఏం చెప్పారు? అంతా లయమైపోయింది. లయమైపోయినప్పుడు ఏముంది? ఒక బ్రహ్మమే ఉంది. ఆ బ్రహ్మ నుంచి సృష్టి అయింది అని చెప్పారు అర్థమయ్యేందుకోసం. ఇప్పుడు సత్యాన్ని చెప్తున్నాము. ఏమిటది సత్యం అంటే సృష్టి ప్రారంభంలోనూ లేదు, సృష్టి తరువాత లేదు, అసలు సృష్టి అనేదే లేదు. ఉన్నది బ్రహ్మ ఒకటే. బ్రహ్మ సృష్టి అయ్యేవాడు కాదు, మరణించేవాడు కాదు. జనన మరణాలకు అతీతమైన బ్రహ్మ ఒక్కడే ఉన్నప్పుడు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? దీనిలో పడి అట్లా నాటకం ఆడుతున్నామంతే. ఇది తత్వము, దాన్ని నువ్వు తెలుసుకోవాలి. యథా తరంగ సరసి భూత్వా భూత్వా పునర్భవేత్ విచిత్ర కాల కాలాంగ దేశాజ్ఞప్తా వలం తథా. సరోవరంలో తరంగాలు మళ్ళీ మళ్ళీ లేచి కలిసిపోతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ అలలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ పోతూ ఉంటాయి. దినము రాత్రి మొదలైన కాల భాగాలు, పృథ్వీ మొదలైన దేశ భాగాలు జ్ఞాన చైతన్యమందు పైకి లేచి మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. దీన్ని నువ్వు తెలుసుకో, ఇది ప్రధానం. ఈ జ్ఞానం నీలో వస్తే, ఇక్కడ సూర్యచంద్రులు దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాత. శిశిరము వసంతము మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ పోతున్నాయి. పగలు రాత్రి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ పోతున్నాయి. సూర్యచంద్రులు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ పోతున్నారు. అట్లా సరోవరంలో తరంగాలలాగా ఇవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, పృథ్వీ మొదలైన దేశ భాగాలు, దినము రాత్రి మొదలైన కాలభాగాలు, ఇవన్నీ కూడా ఆ సరోవరంలో, ఆ బ్రహ్మసాగరంలో అలల్లాగా వచ్చి వచ్చిపోతున్నాయి. ఆ సరోవరము, ఆ సాగరము మాత్రం సత్యంగా ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇవన్నీ వచ్చిపోయేవి అలల్లాగా అంతే. అట్లా ఎన్ని అలలు వచ్చిపోయాయో మన జన్మలో, అట్లా ఎన్ని విచిత్ర విచిత్రాలు మన జన్మలో జరిగిపోయాయో, ఎన్నెన్ని జన్మలు వచ్చాయో. ఇవన్నీ వచ్చిపోతున్నాయి కాబట్టి వచ్చిపోయేది సత్యం కాదు, ఎప్పుడు ఉండేదే సత్యం. వచ్చిపోయేది అసత్యమైతే అసత్యమైనది ఉండటానికి సాధ్యమే లేదు. కాబట్టి సత్యమైన బ్రహ్మ ఒకటే ఉంది కాబట్టి ఆయన గురించి ఆలోచన చేయి. ఆ బ్రహ్మాన్ని నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ శక్తి నీకు వస్తుంది. శక్తి కోసం నువ్వు చేయవు, బ్రహ్మ కోసమే చేస్తావు. కానీ దాంట్లో ఒక ఫలం అంతే, అది అట్లా వచ్చేస్తుంది. ఊరికి పోతున్నప్పుడు ఆ దృశ్యాలన్నీ నీకు కనిపించినట్టుగా నువ్వు ఆ దృశ్యాలు చూడాలనే బయలుదేరావు, లేదు ఊరికి వెళ్ళాలి అని బయలుదేరావు. ఆ దృశ్యాలన్నీ నీ కంట పడతాయి అంతే, ఆటోమేటిక్గా పడతాయి అంతే. ఓ ఆ వాటర్ ఫాల్స్ చూశాను, ఓ ఈ జింకలు చూశాను అక్కడ బండిపురాలో వెళ్తున్నప్పుడు. అందుకు కాదు నువ్వు వెళ్ళింది, ఎక్కడో కేరళ నుంచి తమిళనాడు నుంచి బయలుదేరావు మైసూరు ఆశ్రమానికి రావాలి అని. ఇవన్నీ నీ దృశ్యం నీ కంటపడ్డాయి అంటే అంతే, దాంతోపాటుగా జరిగిపోయాయి అంతే. అలాగే నువ్వు బ్రహ్మని పొందే ఈ ప్రయాణంలో ఇవన్నీ మధ్యలో జరుగుతూ ఉంటాయి అంతే. ఆ దృష్టి నీలో ఉండాలి. నేను బ్రహ్మని పొందేందుకోసం ప్రయాణాన్ని ప్రారంభించాను, నా సద్గురువుని దర్శనం చేసేందుకోసం నేను ప్రయాణం ప్రారంభించాను. మధ్యలో హోటల్లో ఆగానా, మధ్యలో అక్కడ ఆగానా, మధ్యలో ఇక్కడ ఆగానా, మధ్యలో అది చూశానా, మధ్యలో ఇది చేశానా, ఇది తిన్నానా, అది మాట్లాడానా, ఇది ప్రశ్నే ప్రధానం కాదు. ఇవన్నీ చేయకపోయినా కూడా నాకు ప్రధానమైంది ఏది? సద్గురువుని వెళ్ళి చూడటము అని. ఎట్లా అయితే ప్రయాణం చేస్తున్నామో మనం, అట్లాగే ఈ జీవన ప్రయాణం, ఈ జీవన యాత్ర అంతా కూడా ఆ బ్రహ్మలో కలిసేందుకోసమే, ఆ బ్రహ్మను తెలుసుకునేందుకోసమే. కలవటం అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అర్థమయ్యేందుకోసం కలవటం అంటారు. కలవటము విడిపోవటము అనే ప్రశ్నే లేదు, మరిచిపోవటం మాత్రమే ఉంది అంతే. బ్రహ్మత్వాన్ని మరిచిపోయామంతే మనం, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎంత సులభం అది. నువ్వు వెళ్ళు కలువు, అది సాధన ఏం లేదు, తెలుసుకో అంతే ఊరికే. అది నేను అని పోని విను అంతే చాలు. ఏవం వేద, వేదం చెప్తుంది చాలా సులభంగా. అది అర్థవాదమే అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మ అయిపోతారు. ఊరికే తెలుసుకుంటే కూడా చాలు, ఇది సత్యం కాదు, సత్యము బ్రహ్మ అని ఊరికే వింటే కూడా చాలు, నువ్వు బ్రహ్మ అవుతావు. ఇప్పుడే కాకపోవచ్చు, నిదానంగా అయినా కూడా అవుతావు.
స్త్రీ పురుష జాతి కుల మత వివక్ష ఏది లేకుండా అందరికీ కూడా ఆ బ్రహ్మత్వాన్ని పొందే ఒక దివ్యమైన అవకాశం ఇచ్చాడు భగవంతుడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఆ కోటాను కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి, అక్కడికి అట్లా క్షణాల్లో వెళ్ళాలి అంటే నీకు ఈ బ్రహ్మతత్వం తెలియాలి. ఈ జ్ఞానంతో, దాన్నే యోగ వాసిష్టము అంటారు, ఈ జ్ఞానంతో నువ్వు పోయి అక్కడికి చేరగలవు, అది చూడగలవు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దృశ్యాలు మన కంటపడినట్టుగా ఇవన్నీ కూడా అంత తేలికగా అంత సులభంగా ఉన్నాయి అని నీకు అర్థమవుతుంది. అలల్లాగా సూర్యచంద్రులను ఏకకాలంలో ఇట్లా చూస్తావు. నీకు ఎట్లా ఉంటుందంటే సూర్యుడు ఎట్లా పుట్టాడు ఇట్లా చూసేప్పటికి సూర్యుడు అస్తమానం. కానీ ఇది నిజంగా అంతసేపు అంత త్వరగా అయ్యే పని. ఇది 12 గంటలు అవ్వాలి సూర్యుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే. కానీ ఆ శక్తితో నువ్వు ఒక రోజున ఇట్లా చూసేసావు అంతే. శక్తి, యోగ సిద్ధి. అది మనం ఊహిస్తున్నాం కదా. ఊహించడం మాత్రమే కాక ఒక వీడియో తీసామనుకోండి, ఇక్కడ సూర్యుడు పుట్టేప్పుడు పూర్తిగా కెమెరా ఫిక్స్ చేసి దానికి ఒక ట్రిక్ ఉంది, దానికి ఒక విధానం ఉంది. మనం చూసే ఉంటాం చాలా చోట్ల, అది చూపిస్తారు. ఓకే, ఒక క్షణంలో అట్లా సూర్యుడు ఇట్లా పుట్టి ఇట్లా వచ్చేస్తాడు. పూర్తిగా చూసాం మనం, కానీ చూడలేదు. చూసామంటే చూసాం, చూడలేదంటే చూడలేదు. ఒక క్షణంలోనే సూర్యోదయాన్ని, సూర్య ప్రయాణాన్ని, సూర్య గమనాన్ని, సూర్యాస్తమానాన్ని చూడగలుగుతున్నాం ట్రిక్ ద్వారా. ఆ ట్రిక్ అనేది ఈ యోగంతో, ఈ జ్ఞానంతో వస్తుంది అని ముందు తెలియచేసి తర్వాత నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అని అమ్మవారు అక్కడికి ప్రయాణం చేయిస్తుంది. అందుకోసం ఈ మాట చెప్పింది. ఇక రేపు లీలాదేవి తన జన్మల్ని గుర్తు చేసుకుంటుంది. అవునమ్మా, నువ్వు ఇప్పుడు చెప్పగా నాకు అర్థమైంది. తక్షణం ఆ అమ్మవారు చెప్పిన విషయం మీదకి దృష్టి మళ్ళించింది లీలాదేవి. ఎప్పుడైతే ఆ దృష్టి మళ్ళిందో, సద్గురువు సరస్వతీదేవి అంటే ఆ సద్గురువు చెప్పిన మాటను ఎప్పుడైతే పట్టుకుందో, టక్క 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 జన్మలన్నీ కనిపించేసాయి ఆమెకి. ఆ జన్మలన్నీ కూడా ఇప్పుడు చెప్తుంది, ఏ ఏ జన్మలు నాకు వచ్చాయి అని చెప్తుంది. ఒక పెద్ద లిస్ట్ అది, నిన్నెన్ని జన్మలు వచ్చాయి, ఎట్లా ఎట్లా పుట్టాను, ఏ ఏ కారణంతో మళ్ళీ మళ్ళీ వేరే వేరే జన్మలు నాకు వచ్చాయి, ఇవన్నీ కూడా తాను చెప్తుంది. అందుకనే ఇది లేదు అనేందుకు లేదు యోగ వాసిష్టంలో. అన్ని రకాల విషయాలు అన్నీ సమగ్రంగా అన్నీ ఉండే ఒక అద్భుతమైన మహాగ్రంథం యోగ వాసిష్టం అనేది. దాన్ని మనం చెప్పుకుంటున్నాం, మన అదృష్టం అది. రేపు ఇక ఆ లీలాదేవి సరస్వతి మాట విని ఏ సమాధానం చెప్తుంది అని చెప్పుకుందాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.